మా ప్రభుత్వంలో 90% దాకా మేము పథకాలు అమలు చేశాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అన్నారు, ఏమీ అమలు చేయట్లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. చేస్తున్నారు కానీ కొన్ని ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి కదా. ఏదో ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్నారు, ఏదో నెక్స్ట్ టైం ఇస్తామని ఏదో చెప్తున్నారు. కాబట్టి చూడాలి మరి అది ఎంతవరకు ఇది అవుతుందో చూడాలి. ఆర్థిక పరిస్థితి అంటే ఇప్పుడు ఈ రాజధాని డెవలప్మెంటు ఆ ఫండ్స్ అన్ని ఇటు మేము మళ్లించలేము అని చెప్తున్నారు. కాబట్టి సంక్షేమ పథకాలు కొంచెం వరకు వచ్చారు కానీ నెక్స్ట్ టైము సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఫండ్స్ అవి ఇస్తే రికవరీ చేస్తారేమోనని. సంపద సృష్టిస్తామన్నారు ఎన్నికల ప్రచారాల్లో. వాటికి సంపద ఎక్కడ సృష్టించారో చెప్పాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి కదా. 9 నెలలు అవుతుంది వచ్చి. ఏ సంపద సృష్టిస్తానంటే ట్యాక్స్లే ఎగుడు అంటున్నారు. మరి ఇంకా సోర్సెస్ ఏమైనా చూసుకోవాలి, ఏదైనా డెవలప్ చేయడం, పరిశ్రమలు రావడం అట్లాంటివి ఏమైనా జరిగితే సంపద వస్తుంది. కానీ మామూలుగా ఇప్పుడు బెనిమిది ట్యాక్స్ వేస్తే అది చాలా ఇదవుతుంది. మళ్ళీ అది గవర్నమెంట్కి ఇదవుతుంది. అది ఎక్కువ ట్యాక్స్ వేయకుండా సోర్సెస్ చూసుకోవాలంటే మనకి ఏమైనా పరిశ్రమలు గిరిశ్రమలు ఈ 3 ఏళ్ళు ఏమైనా వస్తే డెవలప్ అవుతుంది ఏమైనా చూడాలి. మా కార్యకర్తలనే చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కార్యకర్తలకి రాజకీయాల్లో ఎవరైనా అది ఉండకూడదు. ఏంటంటే ఈ రాజకీయాలు ఉండకూడదు. మామూలుగా సాఫ్ట్గా వెళ్ళిపోతుంటే ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళైనా కానీ వీళ్ళైనా కానీ ఈ రాజకీయాలు ఉండకూడదు. ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడున్నా సరే చట్టం ముందు నిలబెడతాను ఎవరిని. అవును సార్, తప్పు చేసిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం చేసి గవర్నమెంట్ సోర్సెస్ని మన సొంతానికి వాడుకొని ఇది చేశారనుకోండి, అలాంటప్పుడు మరి చట్టానికి మనం ఎవరో అతీతులం కాదు కదా. చట్టాన్ని ఒబే చేయాలి. మన ప్రజల డబ్బుని ప్రజలకే చేసుకోవాలి. మన సొంతానికి వాడుకొని మనం ఏదో ఇది చేసుకోవాలంటే అది కుదరదు కదా. మొదటి విడతలో ప్రజలకి సంక్షేమం ఇచ్చుకుంటూ కార్యకర్తలకి కొంచెం దూరం అయ్యాను. ఈసారి అలా ఉండదు, కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను, జగన్ అంటే ఏంటో చూపిస్తానని చెప్పేసి కూడా అంటున్నమాట. సరే సార్, అది ఆయన జగన్ గారి ఇష్టం. అది వాళ్ళ పార్టీకి సంబంధించి కదా. వాళ్ళు డెవలప్ చేసుకోవటం వాళ్ళు ఎన్నో చెప్పుకుంటారు వాళ్ళు. అది వాళ్ళ పార్టీ ఇది కాబట్టి వాళ్ళ ఇష్టం. కొన్ని సంక్షేమ పథకాల వల్ల ఆయన ఎక్కువ ఇది చేశారండి. డెవలప్మెంట్ లేకుండా చేశారు. లేకపోతే ఆయనే వచ్చేవాళ్ళు. మళ్ళీ డెవలప్మెంట్ లేకుండా సంక్షేమ పథకాలు ఎక్కువ పెట్టేటప్పటికి అది ఇదైంది. కాబట్టి నెక్స్ట్ వస్తే రావచ్చు కానివ్వండి. కొన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని పథకాలు తీసేశారు. దానివల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ ఉంటుందని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో మరి తెలియదు. చూడాలి మరి. రేపు ఇంకా 3 years పైన ఉంది కదండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట ఈసారి జగన్ 2.0 వస్తారు, గత ప్రభుత్వం మాదిరిగా ఉండదు ఈసారి అని చెప్పేసి అంటున్నమాట. మీరేమంటారు సార్? ప్రజలను ఆడి ఒక్కోసారి చెప్పలేము. ఇంకా ఉంటుంది కదా. ఈయన సంక్షేమ పథకాలు రేపు ఎక్కువ పెట్టి మళ్ళీ డెవలప్మెంట్ చేశారనుకోండి, అప్పుడు అది కూడా కష్టమైపోతుంది. కాబట్టి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొంతవరకు సంక్షేమ పథకాలు చేశారు. ఆ ఓట్లనే పడవచ్చు. చెప్పలేవు సార్. మరి అది ఎట్లా ఉంటుందో నెక్స్ట్ చూస్తే కానీ తెలియదు.